ఎవ్రీవన్. డే 1లో కాలంగట్ బీచ్కి బయలుదేరుతున్నాము. ఎస్టర్డే వ్లాగు ముందు వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ముందు వ్లాగ్లో మిరామర్ బీచ్ చూసాం కదా, అక్కడ నుంచి మేము కాలంగట్ బీచ్కి అయితే బయలుదేరాము. ఇక చూసుకుంటూ ఇవన్నీ చూసారు, ఎంత బాగుందో వ్యూ. అన్ని స్టీమర్స్ అన్నీ ఆగిపోయి క్యాషినో అంటామని చెప్పాను కదా, ఇవి అదేదో మనకు అర్థం కాదులేండి, అవి ఏదో జరుగుతాయంట అక్కడంతా. బెట్టింగులు, ఆటలు పాటలు అన్నీ ఉంటాయి. బెట్టింగులు పెట్టి అమౌంట్ సంపాదించుకునే వాళ్ళు అమౌంట్ సంపాదించుకుంటూ పోగొట్టుకుని మొత్తం పోగొట్టుకుంటారు. వీకెండ్స్లో అలా ఎంజాయ్ చేస్తారంటే ఇక్కడ గోవాలో చాలా ఫేమస్ అని మా వారు చెప్తూ ఉంటే వింటూ అలాగా అన్నీ చూసుకుంటూ బయలుదేరాము. అది ఏమైనా కానీ ఆ వ్యూ చూస్తుంటే మటుకు అసలు 2 కళ్ళు చాలలేదు. అలాగా షూట్ చేసుకుంటూ అన్నీ చూస్తూ బయలుదేరాము అనమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పాప అయితే ఏలబడిపోయింది, ఆల్రెడీ ఒకసారి వామిటింగ్ చేసుకునింది. అంటే అక్కడ మిరామర్ బీచ్లో అయితే కీర దోసకాయ అంటాం కదా, అది తినిందనమాట. అది తినేసరికి ఇంక కడుపులో గడబెడాయి, మొత్తం వామిటింగ్ కారులోనే చేసేసుకునింది. ఇంక మా వారితో అదంతా క్లీన్ చేసి మళ్ళీ కలంగట్ బీచ్ దిగినాక మళ్ళీ బుడికి మొత్తం వామిటింగ్ చేసుకునింది. ఇంక అప్పుడు అమ్మాయికి ఒకసారి వచ్చిందనమాట. అదంతా పోయినాక ఉదయం తిన్న టిఫిన్ తోటి మొత్తం కక్కేసిందనమాట. అలా జరుగుతుంది మాతోటి. ఇంకా మా వారు అదే అంటున్నారు, మీతో ఇలాగే ఉంటుంది వ్యవహారం అని. ఇంకా లాంగ్ జర్నీ అంటే అలాగే ఉంటుంది మరి. కలంగట్ బీచ్ వచ్చేసాము. చూసుకో, పండగ చేసుకో, చూసుకో అంతే. ఏనన్నా కాలంగట్ బీచ్ కాడ బాగుంటుందండి షాపింగ్కి, అన్నిటికీ. బట్టలు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని షాపులో పెట్టేస్తుంటారు, బాగా దొరుకుతాయి. అసలు చూస్తుంటే పెద్ద పెద్ద బస్తాల్లో పెట్టేసి అన్నీ ఉన్నారనమాట. అన్నీ బాగుంటాయి షాపింగ్కి మటుకు. ఎడేం కనిపించలేదు పెట్టుకుంటేనా, దీంట్లో కనిపించలేదు అసలు. అవును, ముందు వీడియో తిని తర్వాత చేద్దాం కానీ. వెనక్కి ఒకసారి లుక్ మా నడవలేమ్మా, నడవలేవా? ఆడా కూర్చొని దానికి ఉంది పా, పెట్టుకో ఆడా. మమ్మీ అన్ని మందుల షాపులు జీడిపప్పులు చూడు, పక్కన మందుల షాపులు చూడు. అయ్యో అన్ని మందులు, ఎన్ని మందులు ఆడ చూడు, అయ్యే ఉంటాయి నీకు. చూసుకో, పండగ చేసుకో. బట్టలు చూడు, చూడు బట్టలు చూడు, బాగుల్లా. యా అబ్బా, ఇదిగో ఇదే అక్క. ఈ పాయింటే బాగుంది నిలిచింది, వీళ్ళిద్దరూ బాగా. అదిగో అక్కడే ఈ ప్లేస్లోనేమా శ్రీధర్ బావా. శ్రీధర్ బావా ఈయన ఫోటో దిగింది. బాటిల్ నీళ్లు కాదు, ఈ ప్లేస్లో ఫోటో దిగారు. ఈ బీచ్ బాగుంటుంది. ఏమ్మా ఇప్పుడు సీడా ఇప్పుడు
పైన సీలింగ్ ఉంది పైన. ఎండ్రో వచ్చి రావడంతో టైము 2:30 అవుతుంది. ఇంక ముందు బాగా ఆకలి వేస్తుందని ఇక్కడ తినేదానికి కూడా ఫుడ్ రెస్టారెంట్ లాగా చాలా బాగుంటాయండి. అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కానీ రేటు కూడా బాగా ఫుల్గా గదిరిపోతుంది లేండి. అంత అంటాం కదా, అంత ప్లేట్ వచ్చే 500, 600 అలా ఉంటుంది. ఇంక చెప్పనక్కర్లేదు. కానీ తప్పదు కదా, ఇంత దూరం వచ్చినప్పుడు పిల్లలతో వచ్చినప్పుడు ఇవి కూడా ఎంజాయ్ చేయాలి, ఆ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలి. అది రేట్ ఇది రేట్ అనుకుంటే అవ్వదనమాట. ఏమి తినలేము, ఏమి చేయలేము. ప్రతిదీ రేటే, ఏం తీసుకున్నా కానీ రేటేనమాట. అలా ఉంటుంది ఇక్కడ. ఇంకా ఫుల్గా తినేసేసి ఇంకా అందరం మళ్ళీ బీచ్ కాడికి వచ్చేసాము. ఇంకా ఆడుకుంటూ అలాగా బాగా చాలాసేపు ఈవినింగ్ 6 వరకు అలాగే ఉండిపోయామండి. బాగా మా వారైతే గట్టును కూర్చొని మా బ్యాగ్స్ అన్నీ పట్టుకొని పైన క్యాబ్ పెట్టుకొని కూర్చున్నారనమాట. మేమైతే ఇంకా బీచ్లో ఎవరో ఒకరు ఉండాలి కదా పట్టుకొని అన్నీ ఉండడానికని ఇంక మా వారు అక్కడే ఉండిపోయారు. మీరు వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆయన అక్కడే కూర్చున్నారు. బాగుందండి కాలంగట్టు బీచ్. వ్యూ బాగుంది. అంతా రెస్టారెంట్స్, ఫుడ్ ఏమి ఉండవన్నమాట. స్నానం చేయడానికి ఆడ బాగా అన్ని టాయిలెట్స్, బాత్రూమ్స్, వాష్రూమ్స్ అన్నీ. ప్రతి దానికి అమౌంట్ అండి, ప్రతి దానికి డబ్బేనమాట. చేతిలో అమౌంట్ ఉంటే ఏదైనా తిరగొచ్చు అంటాం కదా, పైసామే పరమాత్మ అన్నట్టు. ఏమున్నా పిచ్చగా ఖర్చు అయిపోతుంది అనమాట. ఇంకా అవన్నీ మనం అనుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ వ్యూ చాలా బాగుంది. క్లౌడ్ ఎక్కువ అండి, బాగా ఇలాగా అంటే అది రావచ్చు కానీ పీస్ఫుల్గా ఉండాలంటే నేను చెప్పాను కదా, మిరామర్ బీచ్ భలే ఉన్నింది ఫస్ట్ చూసింది. కానీ అక్కడ మనకి ఫుడ్ అలాంటిది ఏమీ దొరకదనమాట. మామూలుగా చిన్న బుట్టల్లో పెట్టుకుని మామూలుగా అమ్ముతున్నారు అక్కడ కీర దోస చిన్న అంతే. కానీ ఇలాగ రెస్టారెంట్స్ లాగా, వాష్రూమ్స్ లాగా ఇలాగ నాకు అక్కడ ఏం కనిపించలేదు. అలాగన్నీ ఇది బాగా ఫేమస్ కాబట్టి కాలంగట్టి ఇక్కడ అన్నిటికీ బాగుంది. మెయిన్ షాపింగ్ అండి. అన్ని బట్టలు కానీ డ్రై ఫ్రూట్స్ అయితే బస్తాలు పెట్టేసి అమ్ముతున్నారు. అవి చూస్తేనే నాకు ఇదేంటి బియ్యం బస్తాలో అనిపించింది. ఇంకా చూస్తే మందు ఇక్కడ ఎక్కడ మనకి దేశంలోనే అతి చీపుగా దొరికేది ఇక్కడేనంటండి, గోవాలో. మందు కూడా ఏదో కూల్ డ్రింక్ షాపులు పెట్టినట్టు అడుగడుగున ఉన్నాయి. అది ఇక్కడ బీచ్లోనే కాదు, మేము దిగిన గోవాలో కూడా ఎక్కడ చూసినా మందు షాపులు, బెల్ట్ షాపులు అలాగున్నాయన్నమాట. మా అమ్మ అయితే ఇంక కర్మ అన్నట్టు చూస్తుంది. ఇంక తప్పదండి, గోవాలో మెయిన్ అదేనమాట మందు.
ఇంక ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎంజాయ్ చేసినంత అనమాట. ఇంక మేమైతే హ్యాపీగా బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము. ఫోటోలు తీసుకోను, వీడియోలు తీసుకోము. అసలు ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అయిపోయిందనమాట. మా అక్క మా అమ్మ అయితే ఇంక చిన్న పిల్లలు అయిపోయారు. మా అమ్మ అయితే టోపీ పెట్టేసి ఇంక తిరుగుతూనే ఉంది, అద్దాలు ఒకటి పెట్టేసి. ఇంకా పిల్లల్లో పిల్లల్లాగా అయిపోయారు అనమాట. ఇంకా ఆడుకుంటూ బాగుందండి కాలంగట్టు బీచ్ కూడా. ఫుల్ రష్ ఉంది. అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ రష్ అనమాట. జనాలు ఫుల్ అయిపోయారు. అక్కడ రిలాక్స్ అవ్వడానికి మామూలుగా కుర్చీలాగా అలాగన్నీ వేస్తున్నారు. నేను ఏదో అది ఫ్రీ అనుకున్నాను, కానీ ఆ రెస్టారెంట్స్ ముందు వేస్తున్నారనమాట. వాటికి కూడా ఛార్జ్ చేస్తారంట. నాకు తెలియదు కదా, నేను ఒక వింత చేశాను అనమాట. అది కూడా చెప్తాను. మేము తిన్న రెస్టారెంట్కి అయితే ముందు కూర్చోవచ్చు, పర్మిషన్ ఉంది, ఎందుకంటే మేము అక్కడే తిన్నాం కాబట్టి. కానీ వేరే దగ్గర కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు అమౌంట్ వసూలు చేస్తారనమాట. అది నాకు తెలియక లాస్ట్ వెళ్ళేటప్పుడు ఇంకా మా సాయి వాళ్ళందరూ వాష్రూమ్కి అంతా వెళ్ళుంటే నేను మా పాప మా అమ్మ అక్కడ కూర్చున్నాం అనమాట. ఆ దూరం నుంచి ఆయన వచ్చి ఏం కావాలన్నట్టు హిందీలో అడిగాడు. సరేలే ఊరకే కూర్చోడం ఎందుకని ఒక స్ప్రైట్గా అలా ఆర్డర్ పెడితే స్ప్రైట్ లేదు, పెప్సీ ఉందంటే ఓకే తెచ్చిమన్నాను. ఇంకా అందరం కూర్చొని ఆ పెప్సీ వరకే తీసుకుంటాడు కదా అమౌంట్. పెప్సీ వరకే తీసుకుంటాడు అమౌంట్. అంటే వాడు పెప్సీ తోటి ఆడ కూర్చున్నందుకు వెయిటింగ్ ఛార్జ్ కూడా మొత్తం 200-250 ఏం అడిగాడు. పెప్సీ వచ్చి జస్ట్ ఎంత అండి, 45 రూపీస్. చిన్న బాటిల్ తెప్పిస్తే సరే డబల్ వేసుకున్నాగా 90-100 అయిపోద్ది, అంటే వాడు 250 అడిగాడు. ఇంకా నాకు వాదన అనమాట. నాకు వాడికి మా వారితో చూస్తూ నవ్వుకుంటున్నాడు, మీకు ఏం పని లేదు అడిగేది లేదా అని. అడిగేదానికి వాళ్ళు అక్కడ వాష్రూమ్ కాడ ఉన్నారు, మాకేం తోచలేదు. ఇంక మా అమ్మ నిలబడలేదు కదా, అందుకని కూర్చొని లాస్ట్కి ఎలాగలగా 150 అతని చేతిలో పెట్టి నమస్కారం పెట్టి వచ్చేసానమాట. ఇలాగ ఉంటాయన్నమాట గోవా బీచ్లో. తెలియదు కదా, ఎక్కడైనా కూర్చోవచ్చు అనుకున్నాను నాకు తెలియక. కానీ అలాగా ఛార్జ్ చేశాడనమాట వాడికి బాకీ ఎప్పుడు అనుకుని తిట్టుకుంటూ వచ్చానమాట. ఏది కూడా డబ్బు అండి, ఎక్కడ కూడా డబ్బు. మన చేతిలో అమౌంట్ ఉంటే అన్నీ చూడొచ్చు. అంటే బాగా ఉండాలన్నమాట చేతిలో అమౌంట్, అప్పుడు అన్నీ తిరగవచ్చు అనమాట. కూర్చున్నావు చేప ఏదైనా ఆరిపోద్ది అటు కూర్చుంటే. ఏం కాదులమ్మా, అవి పైకి లాక్కో డ్రెస్ని, చెప్పులు లేకపోతే ఆరిపోద్ది ఎండిపోతే. ఏం కాదులే అదేం కాదులే, వెనక్కి జరుపుకొని కూర్చుంటే ఏం కాదులే అక్క. అదిగో అక్కడే వేరే లెవెల్లో వచ్చి కూర్చున్నాము. ఏదో పెద్ద రిలాక్స్ అవుదామని వాడు వచ్చి ఛార్జ్ చేశాడు. డ్రింక్ బొక్క, పైన ఛార్జీ బొక్క, మొత్తం ఇలాగ అనవసరంగా చాలా ఖర్చు అయిపోతాయి. అవన్నీ మనం మైండ్లో పెట్టుకోకూడదు అనమాట. వచ్చినప్పుడు చేయాలి అంతేనమాట. ఇంక అక్కడి నుంచి బయలుదేరేసా. మా వారు అదే నవ్వుతూ ఉన్నాడు, మీరు చేసే పనులు ఎట్టుంటాయి అన్నీ అనేది. ముందు తెలియదు కదా మనకి, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే అదొక హ్యాపీ అనమాట. ఇంకా వచ్చేసి బయటికి ఇంక అన్నీ చూస్తున్నాము. కొంచెం టీ తాగేద్దామని చూస్తే టీ షాప్ ఎక్కడ ఉందని చూస్తున్నాము. ఇంకా చాలా బాగున్నాయండి అన్నీ కొనేదానికి. షాపింగ్కి చిన్న మామూలుగా కీ చైన్స్ లాగా గుడ్డుతో చేసిన కొన్ని అన్నీ చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. అవన్నీ చూసుకుంటూ అలాగ నడుచుకుంటూ అసలు ఏది మిస్ చేయాలనిపించలేదు, మొత్తం షూట్ చేయాలనిపించింది. కానీ ఫోన్లో మెమరీ అయిపోతుంది అబ్బాయి, ఇంకా అందుకని ఇంకా అక్కడక్కడ షూట్ చేస్తున్నాను. ఎంత ఉంటుంది మెమరీ ఫోన్లో కూడా, అది కూడా భరించాలి కదా. నేను దాన్ని ఏంటంటే ఇంకా పెన్ డ్రైవ్ ఉంటే మా వారు దాంట్లోకి ఎక్కించి పాత వీడియోస్ అన్నీ కూడా మొత్తం క్లియర్ చేసుకొని మళ్ళీ షూట్ చేసుకుంటూ అలా వస్తున్నాను అనమాట. ఏదో ఒక అవస్థలు పడాలి కదా, ఎందుకంటే ఒక మెమరీ లాగా ఉంటుందండి. ఇవి మెయిన్ ఏంటంటే లైఫ్లో మళ్ళీ వస్తామో లేదో తెలియదు, వచ్చిన తర్వాత సంగతి ఇంక రావేమో అని ముందే అన్నీ షూట్ చేసుకుని మళ్ళీ మనకి మనం చూసుకోవడానికి ఉండాలి కదా అని అన్ని పెన్ డ్రైవ్లో పెట్టేసి యూట్యూబ్లోకి ఎక్కిచ్చేస్తున్నాను. వ్యూస్ వచ్చినా రాకపోయిన తర్వాత సంగతి ఇక్కడ మేము చూసుకుని ఎంజాయ్ చేస్తామన్నమాట. అది హ్యాపీ. చూసారా ఎంత బాగుందో వ్యూ. నైట్ కోర్ట కూడా ఉంది ఆడోనా, కోర్టు కూడా ఎక్కడది నడిచిపోవాలి చదవము లోపలికి.
नेम प्लेट, हाँ नाम लिख के देंगे मैडम। ये देखो 170 का ऐसा लिख के देंगे। లవ్ యూ గో మిస్టర్ हाँ, दो नाम और ऐसा देखो ऐसा बना के देगा। ఓకే బావది నీది రాపించుకొని పెట్టుకోవచ్చు. కితనా ये 170 का है। 17 170. ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ చూసాము. ఏందో 6 బాక్సులు ఎంత 200 రూపీస్ ఏదో అన్నారు. ఏమంత నచ్చలేదు. డ్రై ఫ్రూట్స్ కూడా మా వారు ఉండి మన ఇంటికాడ హోల్సేల్ షాపింగ్ ఒకటి ఉంది వదిన అక్కడ కొనుక్కుందామని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇంకా రేట్ ఎక్కువ ఉంటుందని. కానీ మేము అక్కడెక్కడ కాకుండా గోకర్ణంలో తీసుకున్నామండి. జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కూడా గోకర్ణంలో ఇంకా తక్కువ ఉన్నాయి. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్. అక్కడ చాలా బాగున్నాయి అనమాట. మా వారు అన్నారు ఇక్కడ ఇంకా తక్కువే వదిన ఇక్కడ తీసుకోండి అన్నాడు. అక్కడే అన్ని షాపింగ్ చేసామన్నమాట. ఇక్కడ ఏమేమి తీసుకున్నారంటే బట్టలు కొన్ని తీసుకున్నారు. మా సాయికి షార్ట్స్ కొన్ని టీషర్ట్స్ అవి, మా అక్క కూడా కొన్ని టాప్స్ పలాజోస్ అవి తీసుకునింది. నేను కూడా 2 పలాజోస్ అలా కొనుక్కున్నాను అనమాట. టైం అయిపోయింది, బాగా టైర్డ్ అయిపోయాము. షాపింగ్ చేసే ఓపిక లేదు కానీ చెయ్యాలి. ఎందుకంటే మళ్ళీ వస్తామో రాదో తెలియదు కదా. ఇక్కడ షాపింగ్ బాగుంది కదా, ఏదైనా తీసుకుంటే గుర్తుగా ఉంటుంది అని చెయ్యాలనే తపన. కానీ చేసే ఓపిక లేదు, నీరసము. వాటర్ బాటిల్తో బాటిల్ అయిపోతున్నాయి. మేము తెచ్చిన అమౌంట్లో సగం వాటర్ బాటిల్స్కి అయిపోయి ఉంటాయి అనిపిస్తుంది. ఇంకా అలాగ నడుచుకుంటూ మేము కారు ఎక్కడుందని మా వారు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తున్నారు ఈ సెంటర్కి. ఇంక మేమందరం అక్కడ వెయిట్ చేస్తున్నాము. మా అమ్మ అయితే ఫుల్ నీరసం అయిపోయింది పాపం. మేమే నడవలేకపోతే ఆమె ఎక్కడ నడుస్తుంది. కానీ అన్నీ చూడాలని తపన మా అమ్మకి పిల్లల్లాగా. కానీ ఎక్కువ స్ట్రైన్ అవ్వలేదు అన్నీ. ఇంకా అలా ఉంటుంది మా అమ్మతోటి కూడా ముచ్చట. అలాగా మా అమ్మని చూసుకుంటూ ఇంకా పిల్లల్ని తీసుకొని అలాగ నడుస్తూ ఉంటే భలే ఉన్నాయండి ఆ రోడ్స్. సన్సెట్ టైం కదా, బాగా వ్యూ అయితే చాలా బాగుంది. అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ ఒక షాప్లోకి దూరేసాము. ఇక్కడ రావదిన అని మా వారిని నన్ను మా అక్కని తీసుకొని పోయారనమాట. ఇంక అవన్నీ చూద్దామని చెప్పి ఏమేమి ఉన్నాయో. నాకైతే ఏమి కొనాలనే ఓపిక లేదు కానీ గోవా గుర్తుగా కొనాలి కదా. ఇంకా మా సాయికి కొన్ని నైట్ డ్రెస్సెస్ లేవన్నమాట, పాతబడిపోయాయని వాడి కోసంగా షాపింగ్ చేస్తున్నాను. పాపకేమి ఉన్నాయి అయినా కానీ తీశారు మా వారు. అంతే అట్టుంటుందన్నమాట. నేను తీస్తున్నా లేప్ప. ఆ బీచ్లో మునిగి అందరం నా సామిరంగ పేడ మొక్కల్లాగా వేసుకొని ఉన్నాము. అందరూ జిడ్డు గారుకుంటూ ఉన్నామన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయి చూడండి అలా నడుస్తున్నాము. సైజు నీకు పెద్దది కావాలి. తిరుగుతూ ఉంది. టాప్లు అన్ని ఈ రోజేనా మనం తిరగకుండానే ఉంటామా? ఒక రోజులో వైపిస్తే ఎట్ట రండి. మళ్ళీ అటు పోవాలా? వాటర్ బాటిల్ లేదా? ఆడుంది. ఎస్ చల్లారిది కావాలా? తీసుకుందాం ఉండు. చల్లారి కావాలంట. చల్లారి అదిగో తీస్తున్నా. ఇద్దా చూడు. రేపు నువ్వు వీడియోలో కూడా చూడాలా. నేను చెప్పాను రమాక తీయమని. చెట్టు, ఆ ఇల్లు, ఆ షాపు మొత్తం తీసేసిన. ఏమి ఆపల. ఛార్జింగ్ కూడా 12 ఏముంది. పడిపోయిందాక తీస్తా. అసలు గుర్తులేదు నీకు? అప్పుడు వచ్చిందే బీచ్ ఒక్కడే. మీ నాన్న అప్పుడు బలెక్స్ అయ్యి అయ్యో అవన్నీ రెంట్కి ఇస్తారు. దాని మీద ఇంట్లో ఉండేటప్పుడు అయ్యే వాడతాయి. నైట్లు అట్లా ఇంకా చాలా ఉంటాయి అక్క రకరకాల. ఇంకా బాబు నీ ఫోన్ నీకు ఇచ్చిల్లా? అదే నా కాళ్ళు ఏడన్నా పెట్టాను మర్చిపోయి. ఇప్పుడు భలే ఉంది చూడ. ఆ ఫోన్ కాదు బాబు ఫోన్. నైట్ టైం
జీడిపప్పులు బాదం పప్పులు ప్యాకెట్లు పెద్ద షాప్ అసలు మొత్తం షాప్ రావాలి మనం అని అక్కడ రాలేకపోతుంటుంది వద్దాంలే ఒక రోజు నాకైతే షాపింగ్ వరకు లాస్ట్లో డబ్బులు అబ్బా సాయిరామా అయిపోయిందమ్మా ఈరోజా ఇక్కడ కలం రోటీ ఆరెంజ్ కాట్లు ఏదక్క కలం రోటీ కాటేజ్ ఏదో మంచి ఖచ్చితంగా చేస్తాం షాలిమా చికెన్ అదే షవర్మా చికెన్ అమ్మ గుడి చూడమ్మా గుడే కదా డౌట్ వచ్చింది అలాగా అన్నీ చూసుకుంటూ ఏదో కొంచెం షాపింగ్ చేసి ఇంకా ఎక్కేసామండి, కార్ ఎక్కేసి బయలుదేరేసాము. నిదానంగా ఇంకా అన్నీ చూసుకుంటూ అలాగా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి 9:30 అలాగ అయిందండి. ఇంకా చూడండి మా పరిస్థితి. ఇంకా మా వారైతే బయటికి వెళ్ళి పార్సిల్ తెచ్చేసారు భోజనం అయ్యి, అవి తినేసి ఇంకా అసలుకి మళ్ళీ స్నానం చేసి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి అసలు స్నానం చేసి ఓపిక కూడా లేదనమాట పిల్లలకి మాకు. కానీ చెయ్యాలి, ఒళ్ళంతా ఇసుక. ఆల్రెడీ మేము బట్టలు ఎత్తుకొని పోలేదనమాట, అయినా అక్కడ చేసినా కానీ ఇంటికి వచ్చి చెయ్యాలండి, ఎందు అంత అలా ఉంటుందన్నమాట. ఓకే పైకి వెళ్ళి వాష్ చేసుకున్నాము అక్కడ, అలాగే ఎక్కేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా తలస్నానం అందరం చేసేసి మా వారు పార్సిల్ తెస్తే దాన్ని తినేసేసి అలాగ పడుకుంటే ఇంకా ఒళ్ళు తెలియలేదండి, ఇంకా అలాగ అయిపోయిందనమాట. సో డే 1 మాకు అలాగా కంప్లీట్ చేసుకున్నాము. మొత్తము 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. నెక్స్ట్ డే 2లో మేము ఎక్కడికి బయలుదేరాము, నెక్స్ట్ డే మేము రెస్ట్ వెళ్ళిపోయామండి. ఇంక నెక్స్ట్ డే కూడా ఇంకా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాము. డే 2 ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో కంటిన్యూ చేస్తూ ఉండండి మన వీడియోలు చూడడము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అక్కడ చూడండి చంద్రుడు ఎంత బాగా పౌర్ణమి వస్తుందన్నమాట, ఫుల్ మూన్ ఎంత బాగుందో పౌర్ణమి బాగా. ఇంకొక 2 డేస్లో ఏమో పౌర్ణమి ఉంటుంది. అలాగే చాలా బాగుంది ఆ క్లైమేట్కి. అలాగ చంద్రుని చూస్తూ అలాగ కార్లో వెళ్తూ ఉంటే అలాగ చూసుకుంటూ వెళ్ళిపోయాము. నైట్ వ్యూ అయితే అదిరిపోయిందండి గోవా. సో అంతేనండి, ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే 2 కలుసుకుందాము, ఎక్కడికి బయలుదేరామనేది షేర్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.